నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. మంత్రివర్గ విస్తరణ జరిగేనా? అందరి చూపు అస్తెన వైపే. ఇప్పటికే ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్న రేవంత్. ఏడాది పాలన, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం అస్థిన బాట పట్టిన ఆశావాలు కాంగ్రెస్ పెద్దలను కలిసిన భట్టి. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఆల్రెడీ ఆడ ఉందట. రాహుల్ గాంధీని కలిసిండు, ఖర్గేని ఇటు కలిసిండు. మంత్రివర్గ విస్తరణ ఉండేనా, జరిగేనా లేదా అందరి చూపు అస్థిన వైపే ఉందట. ఎవరు అందరిది? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా వాడు ఓడు చూడడం. కానీ మీరు మంత్రివర్గ విస్తరణ జరిగేనా అని మీరు చూస్తున్నారు. రైతులు, కొన్ని లక్షల మంది రైతులు రైతు భరోసా పడిద్దా లేదా, రైతు భరోసా పడిద్దా లేదా అని ఎదురు చూస్తున్నారు. అది గమనించట్లే. ఇలా వాస్తవంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జూన్లో రాలేదు, డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ వచ్చిద్దా రాదు తెలియదు. మరి రైతు భరోసా ప్రకటన ఉంటుంది అన్నారు, సంక్రాంతికి కానుక అంటున్నారు. ఆ కానుక ఎట్లా ఉంటుందో తెలియట్లే. కానీ ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పోయి మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ ఉన్న ప్రజల గురించి మాట్లాడలేదు అని ప్రజలు అనుకుంటున్నారు, రైతులు. ఇది జరిగిద్దా లేదా, జరిగితే ఎవరికి, తలా ఒక పేరు పట్టుకొని పోయారట. బట్టి విక్రమార్క గారు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే పేరు పట్టుకొని పోయి ఏదైనా చేయండి కానీ ఇది ఒకటి రావాలని అడుగుతుండట ఆయన. ఇక రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేయండి కానీ ఈ పేర్లు రావాలని ఆయన చెప్తున్నాడట. ఆయన చెప్పే పేర్లు ఆయన చెప్తారు, ఏం చెప్పే పేరు, ఇదంతా ఫైరోల్ అయింది కథ. ఢిల్లీ పోవటం, ఫైరో చేసుకోవటం, రావటం. ఇక అసలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జనంలో కనపట్లే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి మన ప్రోగ్రాం నల్గొండ అధికారిక కార్యక్రమం పెడితే అక్కడ పోలేదు, మూసీ పునర్జీవన యాత్ర పెడితే అక్కడ పోలే. ఆయన ఏరియాలో ఉంది కొంత మూసీ కూడా, భువనగిరి మాజీ ఎంపీ కూడా ఆయన కనపడలే. ఆయన మొత్తానికి నాకు మంత్రి ఇస్తే తప్ప బయట రాననే పరిస్థితి ఆయన ఉంది. ఇట్లా ఎవరు కాళ్ళు మంచిర్యాల నుంచి ఆయన, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి అయితే పెద్ద పెద్ద మీటింగ్లే పెట్టిండు, నాకు మంత్రి కావాలి, మాల సామాజిక వర్గం అని. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఇలా పరిస్థితి పదవుల కోసం ఎంపర్లాడతాను తప్ప ప్రజల గురించి మాట్లాడేటోడు లేడా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నారట. జరిగేనా లేదా అని చర్చ జరుగుతుందట. అస్థిన బాట పట్టారట. అది జరిగిద్దో లేదో తెలియదు కానీ అస్థిన బాట అయితే పట్టారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఒక వార్త. ఇంకోటి, 18న భరోసా పర్యటన ఉంటుందట. డిసెంబర్ 18న అసెంబ్లీలో చర్చకు సర్కార్ రెడీ. సంక్రాంతి కానుకగా రైతన్నకు భరోసా, 10,000 కోట్ల అంచనా నిధుల సమీకరణకు వేగంగా కార్యాచరణ. ఈ నెల 16 నుంచి మళ్ళా అసెంబ్లీ సమావేశాలని, మొన్న 9th రోజు ఒకరోజే జరిగింది, క్లోజ్ చేశారు. నెక్స్ట్ 16 నుంచి ఉంటాయట. 16 నుంచి ఓపెన్ అవటంతోనే ఈ ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం వేశారు, రైతు భరోసా ఏం చేయాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వీటన్నిటిపైన మంత్రివర్గం క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారట. ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టి డిబేట్ చేసి ఒక ప్రకటన 18 రోజు చేస్తారట. అంటే నాకు తెలిసి 16, 17 చర్చ జరిగితే 18 రోజు ప్రకటన చేస్తారు. దాంట్లో ప్రకటనలో ఎన్ని ఎకరాల రైతుల వరకు, ఎన్ని ఎకరాల రైతు ఎలిజిబుల్ అంటే 7 ఎకరాల, 7.5 ఎకరాల, 10 ఎకరాల, 5 ఎకరాల, వీటిలలో ఒక 10 ఎకరాల లోపు అంటున్నారు. 10 ఎకరాలు ఉండొచ్చు, 7.5 ఎకరాలు ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. ఇది ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చే 2 పద్ధతులా లేదా సింగిలా, ఇట్లా రకరకాల ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారట రైతు భరోసా పైన. చేసి 18 రోజు ప్రకటన ఇస్తారంటున్నారు. ప్రకటన ఇచ్చి 10,000 కోట్లు ఆల్రెడీ రెడీ చేస్తారట. అంటే సంక్రాంతికి వేయాలి, సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి అకౌంట్లో పడాలి, రైతుల అకౌంట్లో. ఎందుకంటే ఇన్ని రోజులు జూన్ నెలలో వేయాలి, డిసెంబర్లో వేయాలనే ఒక అసంతృప్తి ఉంది కదా, అది పోవాలా. అది పోగొట్టిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు పోవాలి, లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని ఒక ముందు చూపుతోనే వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇది రాజకీయ కోణం ఇందులో కూడా, మళ్ళీ ఏరే ఏం లేదు. రైతు భరోసా ఇచ్చి ఇప్పుడు రైతులు లేదా ఆదుకొని పెట్టుబడికి ఇచ్చేది, పెట్టుబడికి ఇస్తే జూన్లో ఇవ్వాలి, లేదా రబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవ్వాలి. రబీ అయిపోయా, ఖరీఫ్ అయిపోయా, ఇప్పుడు ఇస్తున్నారు అంటే ఓట్లు వేయించుకోవడానికి లెటర్లకు ఇస్తానంటే కేసీఆర్ ఏ కథలు చేసిండు. సరే, ఏదైతే ఇది ఓట్లు వేసుకోవడానికి ఇస్తారో ఏదైతే రైతులు అయితే సంతోషపడతారు, వేయాలి సంక్రాంతికి. 18 రోజు ప్రకటన వస్తే నాకు తెలిసి మళ్ళా మన జనవరి 1st వీక్ కల్లా డబ్బులు వేసే పరిస్థితి ఉన్నట్టు అర్థమవుతుంది. 10,000 కోట్లు ఆల్రెడీ భూమి తనఖా పెట్టి తీసుకున్నట ఐసీఐసీ దగ్గర, అది కూడా ఓకే అవుతుందట. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. తెలుగు మీడియం కనుమరుగవుతుందట. బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కారు బడుల్లోనూ 6.71% శాతానికే పరిమితం.
2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం. ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళలో 10% లోపే తెలుగు అడ్మిషన్లు, 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో అంతా ఆంగ్లమయమే. తెలుగు మీడియం కనుమరుగైంది. అసలు ఏడుంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో అసలు తెలుగు మీడియమే లేదు సెక్షన్. ఈ కనుమరుగు కాకపోతే ఏం చేద్ది? అంటే మీరేమో గవర్నమెంట్ ఏం చేద్ది? ఇస్తూ ఉంటుంది పర్మిషన్లు. ఎన్ని స్కూళ్ళు నారాయణ కావాలన్నా ఎన్ని కావాలో తీసుకో, శ్రీ చైతన్య ఎన్ని కావాలో తీసుకో, పర్మిషన్లు బ్రాంచ్లు పెట్టుకో, కుప్పలు పెట్టుకో, నువ్వు అడ్డగోలుగా దోపిడీ చేయి, మాకు ఇబ్బంది లేదు. నీకు ఇంగ్లీష్ మీడియం కావాలా పెట్టుకో, ఎన్నంటే తెలుగు మీడియం వద్దా? వద్దు అన్నాక మీరు తెలుగు మీడియం లేకుండా పర్మిషన్లు ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ రికగ్నైజేషన్ ఇచ్చుకుంటూ ఇక తగ్గిందంటే తగ్గకపోతే అంటే దీనికి గవర్నమెంటే కారణం. ప్రభుత్వ పాలసీ అట్లుంది. ప్రభుత్వ పాలసీని బట్టే పేరెంట్స్ కానీ ప్రజలు కానీ వెళ్తూ ఉంటారు. మరి అందరు తెలుగు ఇంగ్లీష్ మీడియాలు చదువుతుంటే కొంతమంది తెలుగు మీడియాలు పెడతారా? మీరు మొత్తం మెజారిటీ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియానికి పర్మిషన్ ఇచ్చాక ఇంగ్లీష్ మీడియం మొగ్గు చూపకపోతే ఏం చూపిస్తారు? 0.33% ఉందట తెలుగు మీడియం స్కూళ్ళు. ఎక్కడ? ప్రైవేట్లో. గవర్నమెంట్లో మిగిలి ఉంది ఇంకా అంతో ఇంతో. ప్రేమికులు మిస్సింగ్ అట. 5 ఏళ్లలో అదృశ్యమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులే. వీళ్ళు 17 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరారు. 80% ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్పగిస్తున్న పోలీసులు. మిస్టరీగా మిగిలిపోతున్న 15% కేసులు. ఇది ప్రేమికులట మిస్సింగ్ అవుతుండట. 5 ఏళ్లలో అదృశ్యమైన 1,00,000 మందిలో 60% ప్రేమికులేనట. అంటే మిస్సింగ్ కేసులు ఉంటాయి కదా, ఈ మిస్సింగ్ కేసులలో ఈ 60%, 100 మందిలో 60 మంది ఈ ప్రేమించుకొని వెళ్ళిపోయిన బాపతలు. అంటే ఇటు తల్లిదండ్రులు ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ ఒప్పుకోకనో, పేరెంట్స్ సమ్మత లేదనో, ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసి ఉండాలనో వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే దాన్ని మిస్సింగ్ కింద పెడతారు, అది దొరకరు. ఇది రకరకాలుగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చో, పెద్ద మనుషులు కౌన్సిలింగ్ ఇచ్చో మొత్తానికి కుటుంబానికి చేరదీసే వాళ్ళు కొంతమంది అవుతున్నారు. దాంట్లో ఒక 15% మంది అసలు ఎడిపోయారో తెలియకుండా పోయారట. ఇంకోళ్ళు అచ్చం ఇక మేము ఎవడు లేకపోయినా పర్లే మేము ఇద్దరేమి ఉంటామనే ఒక ధోరణే, లేదంటే ఇంకా ఏదన్నా వేరే కారణాలు కానీ ఒక 15% మంది అసలు దొరకట్లేదట. ఇది మిస్సింగ్ అయిన వాళ్ళల్లో 100లో 60% మంది ప్రేమికులు అయితే 60% మందిలో 15% అడ్రస్లు లేవట. ఒక 45% మంది మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి ఇటు అటు పేరెంట్స్ దగ్గరికి చేరుతారట. ఇది గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,03,496 మంది అదృశ్యమయ్యారు. వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసులో 60% వరకు ప్రేమికులే ఉంటున్నారని సిఐడి ఎంక్వైరీలో తేలింది. గత 5 ఏళ్లలో 1,03,496 మంది మిస్సింగ్కి సంబంధించి 96,614 వరకు కేసులు ఫైల్ అయ్యాయి. వీళ్ళు 97,000 మందిని సిఐడి పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇలాంటి 22,780 కేసులు నమోదైనట. ఇది వార్త. 17 సంవత్సరాల నుంచి 28 ఏళ్ల మధ్య వాళ్ళు ఉన్నారట. అంటే మేజర్ అవుతుంటారు. ఇక 28 ఇయర్స్ లోపు 17 సంవత్సరాల పైన ఉన్నోళ్ళే ఎక్కువ ఉన్నారట. దీంట్లో 15% మిస్టరీగానే మిగిలిపోతారట. ఇక వాళ్ళు సచ్చారా బతికారా కూడా తెలియని పరిస్థితి. ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగు, వెంటాడుతున్న అప్పులు, మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లేదు, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు ఆగడంతో మంత్రులు నిస్సాయిత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లు విషయంలో ఇదే సీను. ఆదాయంలో అత్యధిక జీతభత్యాలు గత సర్కారు అప్పులకే పోతున్నాయట. మొత్తానికైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి. అవి సర్పంచులు కావచ్చు పాపం, అప్పులు చేసి తాలిబొట్లు కుదవబెట్టి తెచ్చినాం అంటున్నారు. వాళ్ళ బిల్లులు ఇంతవరకు క్లియర్ కాలే. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక కాంట్రాక్టర్లు అయితే ఇక తిరగని చెప్పులు అరిగేదా తిరుగుతున్నారు. డబ్బులు తెచ్చిపెట్టి అందులో కాంట్రాక్ట్ పనులు చేసి బిల్లులు కాక చెప్పులు అరిగేదాకా తిరిగే పరిస్థితి అవ్వట్లే, ముందు పట్టలేదట. ఎందుకు అంటే కేసీఆర్ చేసిన అప్పులు. కేసీఆర్ అప్పులు చేసిపోయింది, అప్పులకి వడ్డీ కట్టడానికే సరిపోవట్లేదట వచ్చే ఆదాయం. ఇక అంత ఘనకార్యం చేసిపోయింది ఆయన. తొక్కిసలాటగా నేను బాధ్యుని కాదు, సంధ్యా థియేటర్ ఘటనపై కేసు కొట్టేయండి. హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ వేసిండు. ఆయన పైన ఎఫ్ఐఆర్ అయింది A2గా. నేను బాధ్యుని కాదు, సంధ్యా థియేటర్ ఘటనలో నాకేం సంబంధం లేదు, నా పైన ఆయన కేసును కొట్టేయండి అని అల్లు అర్జున్ నిన్న కోర్టులో పిటిషన్ వేసిండు, క్వాష్ పిటిషన్. మరి మీరు బాధ్యులే కానప్పుడు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎందుకు ఇచ్చారు? అనౌన్స్ చేశారు కదా, నేను చాలా బాధపడుతున్నా అని చెప్పారు కదా. మీరు బాధ్యులే కాదా? 25 లక్షల రూపాయలు చెక్ ఇస్తుంది కదా, చెక్ ఇస్తే ఆ కుటుంబం బాధ్యత నాదే అంటే మళ్ళీ బాధ్యుడు కాకుండా ఎట్టపోతారు? క్షమించండి అనండి అవసరమైతే.
అనివార్యంగా తప్పు జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళటం వల్ల పోలీస్ యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందని ఒప్పుకుంటే మంచిది. కానీ లేదు అసలు నాకు సంబంధమే లేదంటే మరి ఎవరికి సంబంధం అయింది? అంటే చనిపోయిన వాళ్ళదా సంబంధం? అంటే నీది సంబంధం కాదు, సంధ్య థియేటర్ రోడ్ది సంబంధం కాదు, ఆ రేవతిది సంబంధం అయితే, రేవతి భర్తది అయితే. సంధ్యా థియేటర్ ఆయన కూడా పోయింది హైకోర్టుకి, నాకు సంబంధం లేదు ఆ ఇష్యూతోనని. మరి నీకు సంబంధం లేకుండా థియేటర్ రోడ్కి సంబంధం లేదా? పోయిన హీరోకి నీకు సంబంధం లేదా? మరి ఎవరిది ఈ సమాజాందా తప్పు? నీ సినిమాలు చూసేటోళ్ళదా సంబంధం? ఆయన మరి ఏ సంబంధం లేకపో 25 లక్షలు ఇవ్వద్దు కదా, ఇచ్చినావు కదా, అంటే నీకు సంబంధం ఉన్నట్టే, నీకు లింక్ ఉన్నట్టే. ఆయన పోయిండు హైకోర్టుకి, ఏం జరిగిందో చూడాలి. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షమైందట. ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలు వెల్లడి. తలసరి ఆదాయం పెరిగిందట, ఇవన్నీ పెరిగి ఏదో కథలు చూపిస్తున్నారు. మరి సుభిక్షం అయితే ఇలా బిల్లులు ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వడానికి డబ్బులు లేకపోయాయి, పిల్లలకు గుడ్డు వేయడానికి డబ్బులు లేకపోయాయి, మధ్యాహ్న భోజనం సరైనది వండుదామంటే డబ్బులు లేకపోయాయి. మరి అంత సుభిక్షం అయితే అంత బంగారు తెలంగాణ ఎడిపోయింది? ఆ బంగారం అంతా ఎడిపోయింది? ఆ బంగారం అన్ని అప్పులు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయి అప్పులకు మితి కట్టడానికి వాళ్ళు కింద మీద పడతాను. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు సుభిక్షం ఎట్టయిద్ది. ముందు మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని అప్పుల్లోకి తెసిపోయి నెట్టి మొత్తం సుభిక్షం అయిపోయింది చెప్పి ఏది సుభిక్షం అయ్యేది? అప్పులు తెచ్చి ఇల్లు కట్టినట్టు, అప్పులు తెచ్చి పెళ్లి చేసినట్టు చేశారు కథ మీరు. సుభిక్షం అయిదట, అభివృద్ధికి అర్థం ఏంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాల్లో అద్భుత పురోగతట అయిద్ది. మరి అప్పులు తెచ్చి, ఇప్పుడు అప్పు తెచ్చి మంచి బట్టలు వేసుకొని మంచి బంగారం గింగారం దిగేసుకుంటే అయిద్ది, కానీ దాని తర్వాత తీర్చినప్పుడు ఉంటుంది కథ. ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పులు తెచ్చారు, సోకులు పెట్టారు మీరంతా. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి తీర్చుతుంటే సుక్కలు కనపడుతున్నాయి. నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు. మిలియన్ మార్చిలో ఉన్నవా? సాగరహారంలో ఉన్నవా? ఒక్కరోజైన ఉద్యమంలో పాల్గొన్నవా? రేవంత్ రాజీనామాకు వెన్ను సూపి పారిపోయిన చరిత్ర నీది. ఇవన్నీ లేనోళ్ళు మీ దాంట్లో క్యాబినెట్లు మొన్నటిదాకా ఉన్నారు మంత్రులు. ఆయన మల్లారెడ్డి ఉండా, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండా, ఈ మీరు చెప్పిన మిలియన్ మార్చిలో ఉండా. రేవంత్ రెడ్డి లేడు, కరెక్టే, దాంట్లో డౌట్ లేదు. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి మీ పార్టీలు ఇయ్యాలున్నారు, మొన్నటిదాకా మంత్రులకు పనిచేశారు. పువ్వాడ అజయ్ కుమారు వీళ్ళంతా పనిచేశారా? ఎడ జెండా పట్టుకొని వీళ్ళు వాళ్ళకి ఇయ్యాల. నువ్వు మంత్రి పదవి ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని అప్పగిస్తాయి. ఎవడన్నా ఉద్యమకారుడికి ఇచ్చారు మీరు పదవులు? ఇలా ఆయన నువ్వు ఉన్నవా? నువ్వు ద్రోహ చరిత్ర, ఆయన ద్రోహ చరిత్ర అయితే కావచ్చు, మీదేంది మరి? మీరు ఇచ్చిన చరిత్ర ఏంది? మొదటి క్యాబినెట్లో ఒక మహిళ లేదు క్యాబినెట్లో మంత్రి, రెండో క్యాబినెట్లో అంతా దళారులను తీసుకొచ్చి పెడితే ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు, ఉద్యమాన్ని అనగదొక్కిన వాళ్ళు, ఉద్యమాన్ని కించపరిచిన వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకోండి. మళ్ళీ ఈయన నువ్వు ఉన్నవా అని చెప్తుండు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఇలా భర్తీ అలా ఖాళీ అవుతున్నట్టు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల గందరగోళం, నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం. వాస్తవం ఇది. ఇప్పుడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను, తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామకాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసుల నియామకాలు, ఇంకోటి గురుకుల విద్యా సంస్థల నియామకాలు, డిఎస్సి, ఇట్లా 4-5 రకాల రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. టీజీపీఎస్సీ అనేది ఒకటి, గురుకుల బోర్డుకు సంబంధించి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి, వైద్య ఆరోగ్య శాఖ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. వీళ్ళే కీలకంగా రిక్రూట్మెంట్ చేసేది. ఇక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజన్, గందరగోళం. ఇట్లా జాయిన్ అయితే అట్లా పోతున్న ఖాళీ అవుతున్నాయి పోస్టులు. వీళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేయాలా? హైరార్కీ ప్రకారం టాప్ లెవెల్ ఉన్న పోస్టు ఫస్ట్ రిజల్ట్ ఇవ్వాలి మొదట, దాని తర్వాత దాన్ని నెక్స్ట్ సెకండ్ది ఇవ్వాలి, థర్డ్ది ఇవ్వాలి. ఇట్లా ఒక డివిజన్ పెట్టుకోవాలి. ఒక లెవెల్ పోస్టింగు ఏదైతే కేటగిరీ ఆఫ్ పోస్టులు పెట్టుకొని టాప్ కేటగిరీలో ఫస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత కేటగిరీ సెకండ్ ఇవ్వాలి, ఇట్లా ఇచ్చుకుంటూ రావాలి రిజల్ట్. వీళ్ళు ఏం చేస్తారు? కింద నుంచి ఇస్తారు, ఎవరో సవరం లేకుండా. కింద అత్యంత తక్కువ స్థాయి ఉద్యోగాన్ని రిజల్ట్ ఫస్ట్ ఇస్తారు, దాంట్లో సెలెక్ట్ అవుతారు ఒక అభ్యర్థి, జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు టాప్ లెవెల్ ఉన్న రిజల్ట్ ఇస్తారు. ఆర్డీఓ పోస్టు, డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఉందనుకోండి, దాని రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఇక్కడ జాయిన్ అయినా ఇక్కడ లోయర్ కేటగిరీలో జాబులో జాయిన్ అయినాక అక్కడ వస్తుంది జాబు. దీన్ని వదులుకుంటారు, రిజైన్ చేసి అడిగిపోతారు. ఇక్కడ కాస్ట్ ఖాళీ అయింది. ఈ సమన్వయ లోపం, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల. ఇంకోటి, ఇప్పుడు టీజీపీఎస్సీలో ఎగ్జామ్ రాస్తాడు, తర్వాత గురుకులాల్లో ఎగ్జామ్ రాస్తాడు, లేదా పోలీస్ బోర్డులో ఎగ్జామ్ రాస్తాడు. ఈ 3 ఎగ్జామ్లో గురుకులాల్లో పోస్ట్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత 4 నెలలకి టీజీపీఎస్సీ అనౌన్స్ చేస్తుంది, అందులో పోస్ట్ వస్తుంది. దీనికంటే అది బెటర్ అంటే ఇది ఖాళీ చేసి అడిగిపోతాను. ఇది మొత్తానికి జరుగుతుంది.
ఈ సమన్వయ లోపం వల్ల మళ్ళీ ఖాళీ అవుతున్నాయి. ఇట్లా వచ్చినట్టే ఉంది, భర్తీ చేసినట్టే ఉంది, మళ్ళీ ఖాళీ అవుతున్నాయి. కాబట్టి సమన్వయంతో మొదట ఏ ఈ ఈ ఈ 4 బోర్డులు అధికారులు కూర్చొని మీ దాంట్లో కేటగిరీ ఫస్ట్ కేటగిరీ అయితే దాన్ని అనౌన్స్ చేయండి. దాని తర్వాత సెకండ్, థర్డ్ ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. మొత్తానికైతే ఖాళీ అవుతున్నాయి. అంటే 53,310 ఉద్యోగాలు భర్తీ చేశారు కానీ దాంట్లో మళ్ళీ ఖాళీ అవుతున్నాయి. 10,000 వరకు మిగిలిపోయినాయట మళ్ళీ ఖాళీ అయ్యి. దాంట్లోంచి దీంట్లోకి. రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ, కులగణన, మంత్రివర్గ విస్తరణపై చర్చ. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని వినతి. నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్, సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో భేటీ. ఇక ఢిల్లీకి పోయిండు బట్టి విక్రమార్క గారు. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలి, ఆయన ఒకటే ఎజెండా. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వండి అని విజ్ఞప్తి చేసిండాడు, వినతి పత్రం ఇచ్చిండట. దానికోసం అక్కడ రాబోయిండు. రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు నిన్న కులగణన పైన కూడా చర్చించాడట, మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చ జరిగిందట. మరి ఇస్తారా ప్రేమ్ సాగర్ రావుకి? ఈయన చెప్పినది పని అయిద్దా లేదా అనేది చూడాలి మనం. ఎందుకంటే ఈయన మాట ఎంత చెల్లుబాటు అవుతుంది, లేదా ఆయన మాట, ముఖ్యమంత్రి మాట ఎంత చెల్లుబాటు అవుతుందో మనం తొందరలో చూస్తే అర్థమైంది. పకడ్బందీగా ఇందిరమ్మ దరఖాస్తులు పరిశీలన చేయండి. 500 మందికి ఒక సర్వేయర్ను పెట్టుకోండి. డిసెంబర్ 31వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాలి. ఈ నెల 14న సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో సహపంక్తి భోజనం. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి చెబుతుంటూ సామాజిక సర్వేకు 13వ తేదీ తుది గడువట. 14న సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సహపంక్తి భోజనం. పకడ్బందీగా ఇందిరమ్మ దరఖాస్తులను పరిశీలన చేయండి. డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలి. 500 కుటుంబాలకి 500 దరఖాస్తులకు ఒక సర్వేని పెట్టుకొని చేయండి తొందరగా, మంచిగా. ఎక్కడ ఒక దరఖాస్తు కూడా మిస్ అవ్వద్దని చెప్తూ ఆయన ఏం చేసిండు, ఈ నెల 14నట సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో సహపంక్తి భోజనం. ఏమైంది దీంతో? అంటే సహపంక్తి భోజనం చేస్తారట. ఏమైంది దీంతో? ఏం కాదు, ఉట్టిదే. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పోతారు. పోయిన రోజు అడాసంగా మంచిగా చేస్తారు భోజనాలు. నెంబర్ 1 భోజనాలు ఉంటాయి. ఈ చూసి ఇక అద్భుతం, ఇక మన తెలంగాణలో హాస్టల్లో అద్భుతమైన భోజనం పెడతారని మీరు బయటకు వచ్చి ప్రకటన చేస్తారు. కానీ ఆ ఒక్కరోజే ఉంటుంది. అది కాదు చేయాల్సింది. మీరు సహపంక్తి భోజనం చేస్తే చేయండి, కానీ ప్రతి వారము ప్రతి నెల ఆకస్మికంగా తనిఖీ చేయాలి. దానికి ఒక మెనూ అనేది ఉండాలి. ఎవడైనా కల్తీ చేస్తే, నాసిరకమైన వస్తువులు వాడితే, పిల్లలకు వచ్చిన డబ్బులను తింటే కఠినమైన శిక్షలు ఉండాలి, క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి. ఈ లేకుండా మీరు ఒక్కరోజు డేట్ పెట్టుకొని మేము 14వ తారీఖు వస్తాను రెడీగా ఉండంటే వార్డెన్లు మంచి ముదురులే ఏం చేస్తారు? మీరు ఇప్పుడే అనౌన్స్ చేశారు 14వ తారీఖు సహపంక్తి భోజనం అంటారు. వాళ్ళు మంచిగా అన్ని పంచపక్ష పరవానాలు రెడీ చేసి పెడతారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వస్తారు కదా, వాళ్ళ దృష్టిలో పడాలి. ఆ ఒక్కరోజే, ఒక్కరోజు పండగ కాదు, రోజు పండగ ఉండాలి హాస్టల్లో పిల్లలకి. ఉండాలి అంటే ఏం చేయాలా? ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఎవడైనా దొరికితే ఆఫీసర్ని రిమూవ్ చేయాలి. ఇవి ఉండాలి. చంద్రబాబు సేవలో రేవంత్ రెడ్డి ఉండడం తరించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆయనది ముమ్మాటికి తెలంగాణ ద్రోహ చరిత్రే. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతుంటే 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు సేవలో రేవంత్ తరించి నా అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని మాజీ మంత్రి టి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణను వ్యతిరేకించి చంద్రబాబును విమర్శించిన వారిపై తుపాకీ ఎక్కిపెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహ చరిత్ర అని ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఇది తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చి తెలంగాణలో తామే ఇచ్చామని చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని హరీష్ రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను ఎక్కడా అధికారికంగా పెట్టలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. గ్రామ దేశ విదేశాల్లో లక్షలాదిగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయని వాటిని ఇప్పుడు తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఇది మొత్తానికి చంద్రబాబు సేవలో రేవంత్ రెడ్డి ఉండట. హరీష్ రావు కొత్త విషయం చెప్పింది. ఉదయం మనోజ్ అట, రాత్రి విష్ణు అట. రాచకొండ సిపి ఎదుట హాజరైన మంచు మోహన్ బాబు కుమారులు గంటన్నర చొప్పున విచారణ. మంచు టౌన్షిప్ వ్యవహారంపై వివరణ తీసుకున్న కమిషనర్. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఇద్దరిని బైండ్ ఓవర్ చేసిన సిపి శాంతి భద్రతలు భంగం కలిగేలా వ్యవహరించవద్దని ఆదేశం. మంచు టౌన్షిప్ నుంచి బౌన్సర్లు, బయట వ్యక్తులను పంపించేయాలని పోలీసులు చెప్పారట. అంతా ఇద్దరే చేస్తారని మనోజ్ అనడు. మోహన్ బాబు సహాయకుడు వెంకట కిరణ్ అరెస్టు. ఇది మొత్తానికి మంచు విష్ణుని ఉదయం మనోజు, రాత్రి విష్ణుని పిలిచిండట సిపి. వార్నింగ్ ఇచ్చినట, మీరు కథలు ఎక్కువ చేస్తే తాట తీస్తా అన్నాడట. డైరెక్ట్ చెప్పిండట, మీరు ఎక్కువ చేస్తే లోపట వేసే కార్యక్రమం ఉంటుంది, మూసుకొని అన్ని కూర్చుండా అన్నాడట. ఏంది లేకపోతే తీరచ్చా పంచాయతీ? ఉదయం ఒకడు, సాయంత్రం ఒకడు బౌన్సర్ను పెట్టుకొని తీసుకొచ్చి ఆడ పెద్ద గొడవ చేసి ఊకుంటారా?
పోలీసులు కూడా చెప్పినట్టు 2 గంటలకి ఆడ పర్యవేక్షించడానికి హైకోర్టు కూడా చెప్పింది. ఎవడు అక్కడ ఉండటానికి లేదు, మొత్తాన్ని పంపించేయండి అని చెప్పి కూడా చెప్పింది. పోలీసులు కూడా అతిగా జోక్యం చేసుకోవద్దు ఈ విషయాలలో, కుటుంబ పంచాయతీ అని కూడా చెప్పిందట. పోలీసులు, మీడియా కూడా అతి చేసినాయి వాస్తవంగా. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి వీధి రౌడీలు లెక్క రౌడీలను పట్టుకొని వచ్చి కొట్లాడతారు. ఎవడన్నా కుటుంబ పంచాయతీలో తెలివి ఉండొద్దు. ఇది మొత్తానికి మోహన్ బాబు కూడా రౌడీ లెక్క బిహేవ్ చేసే, మీడియా పైన దాడి, కెమెరాలు దాడి, మీడియా పైన దాడి చేస్తే ఒక జర్నలిస్ట్కి ఆపరేషన్ అయిందట, సర్జరీ అయిందట, ఫ్రాక్చర్ అయ్యి. ఇక ఆ స్థాయిలో దాడి చేస్తే మరి రౌడీలు అనాలనా, సినిమా హీరోలు అనాలనా, సెలబ్రిటీ అనాలనా? మళ్ళీ వీరికి ఎక్కడ లేని కోపం మా గురించి తప్పుగా ఎట చెబుతారంటే, మీరు చేసేది తప్పుడు పనులు అయితే తప్పుగా చెప్పకపోతే ఏం చెప్తారు? దిశ పేపర్ చూద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేల హాస్టల్ బాట, ఎల్లుండి గురుకులాల విజిట్ రెగ్యులర్గా తనిఖీ చేయాలట. ఒక్కరోజు బాట పడితే కాదు, అది ఉటిదే. రాష్ట్ర కేబినెట్లకు మరో 3. ఇప్పుడు కుదరకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విస్తరణ. రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం, డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్. ఆశావాహులు టెన్షన్. మిగతా ఖాళీలు పెండింగ్. సామాజిక సమీకరణ కూర్పు కుదరకపోవడం కారణమట. 3 అంటే 6 ఖాళీ ఉన్నాయి, 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి, 3 ఇస్తారట. ఇప్పుడు 3 ఇచ్చి ఏమైనా మంటలు లేచి అసంతృప్తులు లేస్తే మళ్ళీ వాళ్ళని చల్లార్చడానికి స్పేర్లో పెడతారాడ. ఇప్పటికే చాలామంది రెడీగా ఉన్నారు మంటలు పెట్టడానికి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే అటెండే కావట్లేదు, దేంటికా పార్టీ కార్యక్రమాలు రావట్లేదు, గవర్నమెంట్ కార్యక్రమాలు రావట్లేదు. ఆయన సొంత జిల్లాలో మొన్న పెట్టారు మీటింగ్, ముఖ్యమంత్రి వస్తే అయ్యలేడు. ఆయన కాన్స్టిట్యున్సీ సంబంధించి మూసి పునరుజ్జీవన కార్యక్రమం ఆయన ఏరియాలో కూడా ఉంది కొంత, అక్కడ కూడా పోలే, అటెండ్ కాలే. ఆయన రెడీగా ఉన్నాడు. ఇక ఇట్లాంటి అందుకే 3 పెడతాడు, ఇంకో 3 స్పేర్లో పెడతాడు. ఏమైనా మంటలు అయితే ఆ మంటలు చల్లార్చడానికి ఆ 3 పనికి వస్తాయి అని చెప్పి. 3 మరి ఎవరు పెడతారు, ఎంత మంటలు లేస్తాయి, ఎవరెవరికి ఇస్తారనేది తెలవాలి. భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్లయితే మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం. గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకే దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైందని సుప్రీంకోర్టు చెప్పింది. చట్టాలు మారాలని సంజీవ్ ఖన్నా చెబుతున్న చీఫ్ జస్టిస్. భర్త, అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసర కేసులు పెడితే అది వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్నం వ్యతిరేక చట్టం గృహహింస, వరకట్నం వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కోసమని. కానీ ఈ మధ్య చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసింది. ఇది భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే, హెరాస్మెంటే, క్రూయాలిటీ కిందకే వస్తుందని చెప్పింది. కొన్ని జరుగుతున్నాయి తప్పుడు కేసులు. ఆశా వర్కర్ల వెనక ఉన్నది ఎవరు? సడన్గా ఆందోళనకు కారణం ఏంటి? ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. ఈ ప్రభుత్వం గమ్మత్తుగా ఉంది. ఆశా వర్కర్ల వెనక ఉన్నది ఎవరు? కడుపు మండింది వచ్చారు. మీరు 18,000 రూపాయలు మేము గెలితే ఇస్తానంటే 100 రోజుల్లో, 100 రోజులు అయింది, 365 రోజులు అయింది, వార్షికోత్సవాలు చేసుకుంటూ మా గతి అయిందని అడగడానికి వచ్చారు. ఇంక వెనక ఎవడు ఉంటాడు, ముందు ఎవడు ఉంటాడు? వెనక ఉండరు, ముందు ఉండరు. వెనక ఉన్నా ముందు ఉన్నా వాళ్ళే ఉంటారు. లగచర్ల ఘటన వెనక ఉన్నది ఎవరు? వెనక ఎవరు ఉంటారు? రైతులే ఉంటారు. మరి ఎవడో వెనకుంటే ఎందుకు రద్దు చేశారు? ఫార్మా కంపెనీని, ఫార్మా విలేజా ఏదో పెట్టారుగా, రద్దు చేతిగా. ఇది కూడా అది. ఇవన్నీ కాకుండా వాళ్ళకి అసలు వాళ్ళ ఆందోళన అయింది, వాళ్ళ సమస్య ఏంది వినాలి. కానీ వాళ్ళ వెనక ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు, కుడివైపు ఎవరు, ఈ కాదు, ఎడమవైపు కుడివైపు ఈ చూడటానికి కాదు. ఎవడు ఉండడు, వాళ్ళే ఉంటారు. ఎవడు ఉంటాడు? కడుపు అన్నోడు బజారున పడతారు. ప్రతిపక్షాల పాత్రపై రాష్ట్ర సర్కార్ సీరియస్గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ. ఇన్సెంటివ్స్లో దేశంలో తెలంగాణకు 2nd ప్లేసు. త్వరలో ఉద్యోగులకు వివరించేలా ప్రభుత్వం కసరత్తు. కార్మిక యూనియన్లతోనూ డిస్కషన్. ఎవరున్నారు అనేది చూస్తారట. వాళ్ళ సమస్య చూడటలే, వీళ్ళు వెనక ఎవరున్నారు అని చూస్తారట. ఆంధ్రజ్యోతి కూడా త్వరలో విస్తరణ అని రాసింది. వారం 10 రోజుల్లో మంత్రివర్గం మరికొందరికి అవకాశం. రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ. మంత్రివర్గ విస్తరణ కులగణనపై చర్చించిందట. నేడు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ భేటీ. ఇది ఆ విస్తరణ గురించే రాసిండి ఈయన కూడా. ఇక అల్లు అర్జున్ అంట, నా నిర్లక్ష్యం లేదు. మరి ఎవరిది? అడిగి పోయిన వాళ్ళది ఉందా? మీ నిర్లక్ష్యమే. మీరు నిర్లక్ష్యంగా పోయే విషయాన్ని అక్కడ ఆ లోకల్ ఏసీపీకో సిఐకో తెలియజేయకపోవడం వల్ల నేను వస్తున్న సంజయ్ థియేటర్కి పలానా టైంకి అంటే వాళ్ళు దానికి సంబంధించిన యంత్రాంగం ఏర్పాటు చేసేటోళ్ళు, పోలీసు యంత్రాంగాన్ని. శాంతి భద్రతలు ఇష్యూ రాకుండా, తొక్కేసలాట జరగకుండా చూసుకుంటోళ్ళే. మీరు ఏది చెప్పకుండా సడన్గా వచ్చి నువ్వేదో సడన్ సర్ప్రైజ్లు ఇస్తే మరి ఎవరిది? నేను నిర్లక్ష్యంగా ఎవరిది? ప్రీమియర్ షోకి వస్తున్నట్టు పోలీసులకు థియేటర్ యజమానికి ముందే చెప్పా. మరి చెప్తే ఎవరికి చెప్పినావు చెప్పరా? అది ఎక్కడ చెప్పిన? ఫోనా, కాగితమా? ఎవరైనా మనిషి వచ్చి చెప్పిండా? మరి ఇన్ని చెప్పాక 25 లక్షల రూపాయలు డబ్బులు ఎందుకు ఇచ్చినావు? నీ పశ్చాత్తాపంతోనే ఇచ్చినవాట కదా. మరి ఇన్ని జరిగాక ఎందుకు ఇచ్చినట్టు?
తొక్కిసలాట మహిళ మృతి ఘటనతో నాకు సంబంధం లేదు అని అల్లు అర్జున్ చెప్పిండు. తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిండు. అంటే హైకోర్టులో కేసు కొట్టేయడానికి చెప్తారా, నిజంగానే సంబంధం లేదు అది చెప్పండి మరి. సరే కోర్టు కోసం చెబితే తప్పు లేదు, ఏదో రకంగా కేసు నుంచి తప్పించుకోవాలి కాబట్టి. అసలు ఉందా లేదా నైతికత అనేది ఉంటుంది కదా, మొరాలిటీ. ఆ మొరాలిటీ ప్రకారం మీరు పోవటం కరెక్టేనా, పోతే ఇన్ఫర్మేషన్ లేకుండా పోవటం కరెక్టేనా, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు. ఆ ఏరియా ఏసీపీ క్లియర్గా చెప్పిండు మాకు సమాచారం లేకుండా వచ్చిండు అని చెప్పి. మీరు ఎవరికి ఇచ్చారు, ఏం కాగితం పెట్టారు చెప్పండి. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా, కాగితం పెట్టారా నేను వస్తానా అని. పెడితే అది బయట పెట్టండి, అయిపోయా. సింపుల్గా నాకు సంబంధం లేదంటాడు ఆయన. కాబోయే కోళ్ల కీలక పదవి అప్పగించిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా తన బంధువులు కీలక పదవులు ఇస్తాడట. ఇప్పటికే ఇద్దరు వియంకులకు కీలక బాధ్యతలు అప్పగించిన ఆయన తాజాగా కాబోయే కోడలు కింబర్లీ గోల్ఫైల్కు కీలక పదవిని కట్టబెట్టారు. ఆమెను గ్రీస్కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్టు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకి ఈ పదవిని అప్పగించినందుకు ట్రంప్కు సామాజిక మాధ్యమాల ద్వారా క్లింబరీ ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు క్లింబరీకి 2020లోనే నిశ్చితార్థం జరిగిందట. ఇంకా పెళ్లి కానట్టుంది. కాబోయే కోళ్ళట 2020లో నిశ్చితార్థం 4 ఏళ్ళు అయింది. మరి ఇంకా పెళ్లి ఎప్పుడు చేస్తారు. కానీ ఆమెకైతే రాయబారికి ఇచ్చిండట, గ్రీస్ రాయబారి. అది గ్రీస్లో అమెరికా రాయబారిగా. అక్రమం అని తేలితే అనుమతుల నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి, వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తునికి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో మంగర్షి కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, 7 రోజుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలు తొలగించాలని అందులో పేర్కొన్నారు. అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తారని అన్నారు. ఇది అక్రమ నిర్మాణం అని తెలుసు, అక్రమం అని తెలిసి అనుమతులు ఇస్తారట. ఇప్పుడు దానికి కస్టోడియన్ ఆఫీసర్, ఇరిగేషన్ ఆఫీసరు. ఇప్పుడు ఆ చెరువు లేదా కుంట ఉందనుకోండి, దాన్ని కాపాడాల్సిన అధికారి ఎవరు, వాడికి జీతం ఇచ్చేది దేనికి, దాన్ని కాపాడటానికి. కాపాడకుండా వాళ్ళే ఎన్ఓసీలు ఇస్తారు. ఈయనకంటే ముందున్న ఆఫీసర్ కూడా అనుమతి ఇస్తారు, అనుమతిని బేస్ చేసుకొని నిర్మించుకుంటారు. నిర్మించాక ఒక 5 సంవత్సరాల ఇంకో కొత్త ఆఫీసర్ వచ్చి ఇది అక్రమం, దీన్ని కూల్చేస్తామంటారు. మరి అక్రమం అయితే ఇచ్చినోడు ఎడిపోవాలా, అనుమతి ఇచ్చినోడిని ఏం చేస్తారు. ఇది ఒక లీనియస్ అయిపోయింది. ఏముంది, నేను ఇవాళ కాగితం ఇచ్చిపోతా, రేపు ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతా, రిటైర్ అయితే నన్ను బీకేది ఉందని ఇస్తారు, ఇచ్చి వెళ్ళిపోతాడు. కాబట్టి చట్టంలో ఆ వెసులుబాటు ఉన్న మనం కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాం. హైడ్రా వచ్చినప్పటి నుంచి మీరు బుల్డోజర్ ఉందని చెప్పి కాగితం ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పి పోయి కోలవటం కాదు. అసలు దీనికి అనుమతులు కూడా ఇచ్చిండు, వాడిని బట్టరావాలి. ఫస్ట్ వాడిని బట్టకొచ్చి లోపటేసి వాడు ఆస్తులు అమ్మి జప్తు చేస్తే చుక్కలు కనపడాలా. అదే చెప్పింది కోర్టు. ఎట్లా ఉండాలంటే తాతలు కనిపించాలని, తాతలు కాదు చుక్కలు కనిపించాలా. ఒక్కడ ఆస్తి జప్తు చేయరు రైతులు. వాడు ఆరాంసే కాగితాలు ఇచ్చిండు, ఎన్ఓసీలు ఇచ్చిండు, లంచం తీసుకుంటూ పోయి రిటైర్ అయ్యి ఇంట్లో పడుకుండు, లేదా ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఇంకోడు వచ్చి కూల్చుతుండు. ఇప్పుడు కూల్చేది ఇంకోడైనా, అనుమతి ఇచ్చింది ఇంకోడైనా, మొత్తం ఎవరు డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటు చైర్ ఉంటుంది. నేను లేనయ్యాలని ఈయనొచ్చి కోల్తాడు, అయ్యాలు ఉన్నాయని అనుమతిస్తాడు. కాబట్టి హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అనుమతి ఇచ్చి అక్రమం అని తెలుసు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని తెలిసే మీ అధికారులే అనుమతి ఇచ్చారు కాబట్టి, అనుమతించితేనే కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ కట్టినీటిని కూలవాలి. కానీ కూల్చే ముందు వాళ్ళకి నష్టపరిహారం ఎవడు ఇవ్వాలి, అనుమతి ఇచ్చినోడు ఎవడో ఉంటాడు కదా అధికారి, వాడు ఆస్తులను జప్తు చేసి ఆయనకి ఇప్పివన్నారు. ఎవరికైనా ఇప్పించారా మీరు? ఇక అజ్జేయమని హైకోర్టే క్లియర్గా చెప్పింది. అది చేస్తే మొత్తం అధికార యంత్రాంగం సెట్ రైట్ అయింది. దేవాదాయ భూములు పోవు, వక్ఫ్ భూములు పోవు, భూదాన భూములు పోవు, ఇరిగేషన్ భూములు పోవు, గవర్నమెంట్ భూములు పోవు. ఎందుకు పోవు? మంది పోయిందంటే మన మీద పడితే అనుకున్న అని భయం ఉంటుంది. ఇప్పుడు స్టోర్ కీపర్ ఉంటాడు. స్టోర్ కీపర్ ఏం చేస్తాడు, వీ డ్యూటీ దిగిపోయే ముందు ఇంకోటి గొప్ప చెబుతారు, హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇగో ఇన్ని ఉన్నాయి, ఇన్ని అమ్మినా ఇన్ని లెక్క ఉందని. అట్లా ఉండాలా ఈ భూముల విషయంలో కూడా.
ఒక ఎంఆర్ఓనో, ఒక ఇరిగేషన్ ఏఈనో లేదా ఎండోమెంట్ ఆఫీసరో ఆయన ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి అయిపోయేటప్పుడు ఇగో నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక 10 ఎకరాల భూమి ఉంది ఒక దేవాలయం కింద, లేదంటే ఒక 10 చెరువులు ఉన్నాయి దాని బఫర్ జోన్లు ఇయ్యి, ఎఫ్టీఎల్ ల్యాండ్లు ఇయ్యి, ఇక నేను నీకు మళ్ళీ ఛార్జ్ ఇస్తున్నట్టు కూడా ఇవే ఉన్నాయి. తగ్గిందనుకో ఎందుకు తగ్గిందో చెప్పాలా. చెప్పిపోయేటట్టుంటే ఛార్జ్ ఇచ్చేటప్పుడు ఛార్జ్ తీసుకునేటప్పుడు అది అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది. ఏది లేదు అడ్డగోలుగా రావటం, తీసుకోవటం, ఛార్జ్ తీసుకోవటం, గుంజుకోవటం, మెయ్యటం, కోట్ల రూపాయలు తినటం. ఇగో ఈడదే నికేష్ అట 2 లక్షల రూపాయలు రోజు లేని ఇంటికి పోడట. ఎన్ఓసీలు ఇటే ఎఫ్టీఎల్కి బఫర్ జోన్కి అడ్డగోలుగా 2 లక్షలు తీసుకోవటం, ఇంటికి పోవటం, అట్లా 100 కోట్లు సంపాదించిండు. వాడు ధైర్యం ఏంది, నాది ఏముంది నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాను, నీ చేసేది ఏముంది, వాళ్ళు చేస్తే గీస్తే జైలుకి పంపిస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకొని వస్తా. ఇది కాదు, ఈ 100 కోట్లు వాడు సంపాదించిన మొత్తం తెచ్చి ప్రజలకు పంచాలా. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పంచితే వీడికి సిగ్గు వస్తుంది, బుద్ధి వద్దు, ఇంకొక ఆఫీసర్ కూడా ముందుకు పోడు. ఇది హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అక్రమం అని తెలిసే అనుమతులు ఇచ్చారు కాబట్టి అధికారులు ఎవడైతే ఉండో వాడిని పట్టుకురండి, ఫస్ట్ చుక్కలు కనపడాలా, తాతలు కనపడాలా అండు. ఉన్నట్ట లేనట్ట ఉనికి కోల్పోతున్న మానవ హక్కుల కమిషన్లు, ఇబ్బంది పెడుతున్న సిబ్బంది కొరత, హరించకపోతున్న ప్రజల స్వేచ్ఛ, చోద్యం చూస్తున్న పాలకులు. ఉన్నట్ట లేనట్ట అంటే అది ఏం తెలవట్లే. ఆడ జీతాలు తీసుకోవడానికి అయితే ఉన్నారు, స్టాఫ్ ఉంటున్నారు, దానికి అసలు చైర్మన్ ఉండా, మెంబర్లు ఉండరా లేదా అంటే ఒక అస్పష్టత. అసలు అక్కడికి ఏదైనా పిటిషన్ ఇస్తే మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ అని నాంపల్లిలో ఉంటుంది హైదరాబాద్లో. ఆడికి ఏదో గంపెడు ఆశలతో వస్తారు పాపం ప్రజలు. నాకు అన్యాయం జరిగింది, నాకు హక్కులకు భంగం కలిగింది, ఏదన్నా రెమెడీ వద్దా అని వస్తే కాగితాలు ఇయటం తప్ప ఏం లేదు, సున్నా, ప్రయోజనమే లేదు. కాగితాల మీద కాగితాలు ఇయటం తప్ప, నోటీసులు పంపడం తప్ప ఏం ప్రయోజనం, 1% కూడా లాభం లేదు. అందుకే అది ఉన్నట్ట లేనట్టే అనుకోవాలి. ఉంటే లాభం జరగాలిగా. నిజంగానే కమిషన్ ఉనికిలో ఉంటే, కమిషన్ నిజంగానే చట్ట ప్రకారం ఎవరైతే బాధ్యులు ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటే ఉన్నట్టు. అనేక మంది పోలీస్ ఆఫీసర్లు అక్రమ కేసులు పెడుతుంటే ఆ పోలీస్ ఆఫీసర్ల మానవ హక్కుల కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కనీసం పిలిచి మాట్లాడరు. మనం పెట్టిన లెటర్నే వాళ్ళకి ఇస్తారు, ఇచ్చి ఎంక్వైరీ చేయండి అంటే మళ్ళీ ఏం చేస్తారు, ఒక కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తారు. ఆయన నేనేం తప్పు చేయలేదు, ఇదంతా సక్రమే అంటే సక్రమేనట్టుగానే ఆయన పోలీస్ ఆయన చెప్పిండు, మంచి కేసు అన్నట్టు ఇదని. ఇదే తాట తీయొద్దు, పిలిచి ఎట్లా పెట్టిన అక్రమ కేసు అని తీస్తే అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే వణుకు రావాలా, వెన్నులో వణుకు పుట్టాలా. అందుకే అది ఉన్నట్ట లేనట్టు అంటే లేనట్టే అనుకోవాలి. ఉన్నట్టు అయితే ఎందుకు, ఎంత వేకెన్సీ, చైర్మన్ లేడు, డైరెక్టర్ లేరు, మెంబర్ లేరు, ఉట్టిదే ఇదంతా. జాతీయ కమిషన్లోనే అదే పరిస్థితి. ఎవడికి ప్రభుత్వాలకి మానవ హక్కులు అంటే గౌరవం ఉందా, మనుషుల హక్కులు అంటే గౌరవం ఉందా, ఏది లేదు. ఇది నవ తెలంగాణ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.